ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. దేవునికి మహిమ స్తోత్రము కలుగునుగాక. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జనన విధము ఎట్లా అనేటువంటిది ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది. 16వ వచనములో నుండి, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడిన అది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. తన ప్రజలను వారి పాపముల నుండి కాపాడుటకు ప్రభువైన యేసుక్రీస్తు కన్యక గర్భమున పుట్టాడు. ఎందుకంటే ఆయన పాపులను రక్షించాలి గనుక, ఆ పాపులను రక్షించే దేవుడు పరిశుద్ధ దేవుడై ఉండాలి. పరిశుద్ధ రక్తము పాప ప్రోక్షణమునకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏ మనిషి ద్వారా కూడా సాధ్యమయ్యేది కాదు. ఏ మనిషి కూడా రక్తమాంసముల ద్వారానే తప్ప ఆత్మ ద్వారా పుట్టినటువంటి వారు లేరు. అందుకనే దేవుడే
మనిషి పాపాలను కడుగుటకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది గొప్ప అద్భుతం, ఇది ఆశ్చర్య కార్యం, ఇది గొప్ప క్రియ, ఇది ఎన్నడూ జరగని క్రియ. దేవుని కార్యాలు అంతే ఉంటాయి, దేవుని క్రియలు అంతే ఉంటాయి. దేవుడు ఏది చేసినా దానికొక లెక్క ఉంటుంది. దేవుడు ఏది చేసినా దానికొక అర్థం ఉంటుంది. దేవుడు మనతో పేరు పెట్టించుకునేవాడు ఎప్పటికీ కాడు. ఆయన మనకు మార్గాన్ని చూపేవాడే కానీ మనతో పేరు పెట్టించుకునేవాడు కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి సమస్తమును తెలుసండి. ఏది ఎలాగున జరగాలి అనేది సమస్తమును కూడా ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, మరియా గర్భవతిగా ఉన్నది అని తెలిసి కూడా యోసేపు ఆమెను అవమానించనొల్లడానికి ఇష్టపడ్డాడు. అంటే అవమానించకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు. సాధారణంగా మనిషిలాగా ఆలోచించినప్పుడు ఏమనుకున్నాడంటే, అతను ఆమె ఏదో తప్పు చేసింది, ఆమె ఏదో పాపం చేసింది, అందుకే ఆమె గర్భవతి అయిందని చెప్పి అనుకున్నాడు. సాధారణంగా మనిషి ఆలోచించినప్పుడు మనిషి ఆలోచనలు అంతవరకే ఉంటాయి, అదే లిమిటు. కానీ దేవుని ఆలోచనలు నీ ఊహలకు అందవు, నీ తలంపులకు అందవు. అంత ఉన్నతమైనటువంటి గొప్ప ఆలోచనలు చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే యోసేపు తన భార్య ఏదో పాపములో ఉన్నదేమో, ఆమెను నేను వివాహం చేసుకొనకూడదు, ఆమెను వదిలించుకోవాలి లేదా విడనాడాలి అని ఆలోచనలు చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు యోసేపు ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే అతడు నీతిమంతుడు. అతడు నీతిమంతుడు అని చెప్పుటకు రుజువేమిటంటే, ఒక స్త్రీని అవమానించడానికి అతను ఇష్టపడలేదు. అందులోనే తెలుస్తుంది అతను నీతిమంతుడని. బైబిల్ కూడా అదే రాసింది, అతను నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక అని ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవమానపరచకండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ భర్త ఏదైనా పొరపాటు చేస్తే, భార్యలో ఏదైనా లోపం ఉంటే అవమానపరచకుండా ఉండడం అది నీతిమంతుల లక్షణం. ఇతరుల పాపాలను బయటపెట్టి ఇతరులను అల్లరిపుచ్చాలనుకోవడం ఆత్మీయత కాదు. కాబట్టి లోపాలు అందరిలో ఉంటాయి కనుక నీతిమంతునిగా ఆలోచించండి, ప్రార్థించండి, వారిని ఆత్మీయంగా బలపరచండి, దేవునికి అప్పగించండి. అంతేగాని ఎదుటివారి మీద నిందలు వేసి అవమానపరిచి మనస్సు గాయపరచకండి. నిందలు మనసుకు గాయాలు కలిగిస్తాయి, గాయాలు రేపుతాయి. దేవునికి స్తోత్రము. ఆ గాయాలు మానడం చాలా కష్టం. అందుకని ఎవరిని కూడా అవమానపరచకండి. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు అవమానపరచనొల్లలేదు. ఒకవేళ అతడు తొందరపడతాడేమోనని చెప్పి దేవుడు కలుగు చేసుకొని దూత నంపి దూత ద్వారా ఆయనకు తెలియజెప్పాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలననే అని చెప్పినప్పుడు యోసేపు మరియను చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో తెలియదు, కానీ సమయానికి ఖచ్చితంగా మాట్లాడతాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకునే మనసు, అర్థం చేసుకునే ఆత్మీయత, లోబడే జీవితము మనకు ఉండాలి. పైనుండి వచ్చు జ్ఞానము లోబడు జ్ఞానము అని బైబిల్ చెప్తోంది. కాబట్టి పరిశుద్ధాత్మ పిలుపునకు,
పరిశుద్ధాత్మ గద్దింపునకు, పరిశుద్ధాత్మ నడిపింపునకు, వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు, సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడినప్పుడు, దేవదూతలను నంపించినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడినప్పుడు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. లోబడాలి, లోబడి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవాస్తోత్రాలు. మా కొరకు నాయనా రక్షకుణ్ణి మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. రక్షకుడే లేకపోతే మాకు రక్షణే లేదు. ఆ రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి, ఆ యేసుక్రీస్తును కుమారునిగా, దీనునిగా, రిక్తునిగా తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదికి వచ్చేటట్లుగా ఆయనను పంపినందుకు నీకు వందనాలు. నీ మాటకు లోబడి ఆయన తనను తాను తగ్గించుకున్నందుకు ప్రభువైన యేసయ్యకు వందనాలు. తండ్రి, మీ రక్షణ వలననే, మీ కృప వలననే మేము ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా జీవిస్తున్నాం. తండ్రి, ఇలాంటి జీవితమును మాకిచ్చినందుకు మీకు వందనాలు. తండ్రి దేవా, ఇంకా లోకంలో రక్షణ లేని ప్రజలు అనేక మంది ఉన్నారు. వారిని కూడా రక్షణలోనికి నడిపించి నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించి పరలోకము అందరికీ అనుగ్రహించబడినట్లు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.